హాయ్ అండి. ఈ వీడియోలో ఈ డిజైనర్ నెక్ బ్యాక్ పార్ట్ కటింగ్ అండి. ఇది 30 ఇంచుల నడుము. అందులో నేను ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ పైన బ్యాక్ పార్ట్ ఉంది కనుక నేను 7.5 ఇంచులకు మార్కింగ్ పెట్టుకున్నాను. బ్యాక్ 15 ఇంచులు, ఫ్రంట్ 15 ఇంచులు, మొత్తం 30. ఇక్కడ హైట్ ఏమో 14, 30 ఇంచులండి. మన హైట్ మన ఇష్టము. నేను దీనికి 14, 30 ఇంచులు తీసుకున్నాను. ఇందులో ఫుల్ షోల్డర్ 16 ఇంచులు, దాంట్లో 8 ఇంచులకు మార్కింగ్ పెట్టుకొని దాంట్లో 3 ఇంచులకు తీసాను. మిగతాది నెక్ విడుతూ వదిలేసాను. చంక డౌన్ కూడా షోల్డర్ 8 ఇంచులు పెట్టాను కనుక చంక డౌన్ 8 ఇంచులు పెట్టాను. ఇందులో మన బ్లౌజ్ షోల్డర్ ఎంత ఉందో అంత మార్కింగ్ పెట్టేసుకొని మిగతాది నెక్ విడుతూ వదిలేసుకోవచ్చు. బ్లౌజ్ షోల్డర్ 3 ఇంచులు ఉంటే 3 ఇంచులు, 3.5 ఉంటే 3.5, 4 ఉంటే 4. ఇక్కడ నేను 3 ఇంచులు తీసాను. మిగతాది నెక్ విడతకి వదిలేసి దాంట్లో 3 ఇంచులకి మళ్ళీ మార్కింగ్ పెట్టి రౌండ్ షేప్ అయితే తీసానండి. ఇక్కడ నేను కింది నుంచి 2 ఇంచులకు మార్కింగ్ పెట్టుకున్నాను. ఇంకొకటి రౌండ్ షేప్ 1.5 ఇంచులకు పెట్టానండి. ఈ 2 ఇంచుల మార్కింగ్ నుండి రౌండ్ మార్కింగ్ అయితే కలిపాను. మిగతాది ఇంకోటి క్రాస్ లైన్ అయితే ఇచ్చాను. దాని లోపల 1 ఇంచుకి ఇంకొక మార్కింగ్ కలిపి పెట్టేసుకున్నాను. తర్వాత 1.5 ఇంచులకు ఒక్కొక్కటి మొత్తం 3 మార్కింగ్లు అయితే పెట్టాను. వీటి మధ్యలో ఇంకొక మార్కింగ్ పెట్టుకొని రౌండ్ షేప్ అయితే ఇచ్చాను. ఈ విధంగా కట్ వర్క్ షేప్ లాగా. కట్ వర్క్ షేప్ పర్ఫెక్ట్గా వస్తుందండి. పైన మనం చూపించిన పిక్లో మోడల్ ఇదేనండి. దీనికి బ్యాక్ ఓపెన్ ఉంది. మనం కూడా మన ఇష్టం బ్యాక్ ఓపెన్ పెట్టుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఈ నడుము సైజు కూడా 30 ఇంచులు పెట్టాను కదా. మీ నడుము సైజు ఎంత ఉంటే దాన్ని బట్టి పెట్టుకోవచ్చండి. నెక్ లోపల 1 ఇంచుకి మార్కింగ్ పెట్టాం కదా. ఈ మార్కింగ్ ఎందుకంటే ఒకవేళ నెక్ బ్రాడ్గా కావద్దు అనుకున్న వాళ్ళు ఈ విధంగా ఈ లైన్ లోపలికి మార్కింగ్ చేసుకోవాలండి. అప్పుడు పెద్దగా కాకుండా నార్మల్గా కొంచెం చిన్నగా అనేది వచ్చేస్తుంది. మన ఇష్టము. లేదు బ్రాడ్గా ఉన్నా పర్లేదు అనుకుంటే పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఈ బ్యాక్ పార్ట్ని పరుచుకొని ఫ్రంట్ పార్ట్ కోసమని మార్కింగ్ పెడుతున్నాను. ఫ్రంట్ ఇక్కడ మనం బోట్ నెక్ ఇస్తున్నాము, ప్రిన్సెస్ కట్ ఇస్తున్నామండి. అయితే ఇక్కడ మనము చంక డౌను అంతే, బ్యాక్ ఫ్రంట్ సేమ్ ఉంటాయి. దీని లోపల నేను మార్కింగ్ చూపిస్తున్నాను. ఇక్కడ 1 ఇంచుకి మార్కింగ్ పెట్టుకొని రౌండ్ షేప్ అయితే తీశాను. నెక్ ఏమో మనకు 4 ఇంచుల నెక్ అండి. కొంచెం కిందికి పెట్టమని అడిగారు. బోట్ నెక్లో కిందికి కొంచెం కర్విచ్చి పెట్టుకుంటున్నానండి. ఇక్కడ 1 ఇంచ్ రౌండ్ షేప్ తీసుకొని కొంచెం కిందికి కర్వ్ షేప్ లాగా పెట్టాను. ఆ నెక్ లాగా షేప్ వచ్చేస్తుందండి. ఇక్కడ నేను ప్రిన్సెస్ కటింగ్ మార్కింగ్ పెడుతున్నా. పైనుండి 9.5 ఇంచులకు తీసుకున్నాను. ఈ పక్క నుండి 4 ఇంచులకు మార్కింగ్ పెట్టుకున్నాను. ఈ మార్కింగ్ దగ్గర నుంచి కిందికి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని అటు 1.5 ఇంచులు, ఇటు 1.5 ఇంచులు ఈ షేప్ అయితే ఇవ్వాలి. ప్రిన్సెస్ కట్కి కంపల్సరీ అటు నుంచే చంక దగ్గరికి ఈ విధంగా కర్వ్ షేప్ అయితే ఇవ్వాలండి. ఇది ప్రిన్సెస్ కట్ చాలా బాగా వస్తుంది ఫిట్టింగ్ అనేది. ఫ్రంట్ ప్రిన్సెస్ కటింగ్ తీసుకున్నప్పుడు ఖర్చులోకి కొంచెం క్లాత్ ఎక్కువ తీసుకోవాలి.